ఎన్నికైంది. నిన్న హైటెక్స్లో జరిగినటువంటి ప్రపంచ విశ్వసుందరి పోటీలలో భాగంగా థాయిలాండ్కి చెందినటువంటి ఓపల్ సుచాత విన్నర్గా, ఆ తర్వాత ఇథియోపియా అందగత్తే రన్నరప్గా నిలవడం జరిగింది. అయితే నిన్న అత్యంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారంలో చూసినాయి. దాదాపు 140 కంట్రీస్ నుంచి వాచింగ్ జరిగింది దీనిపైన. సో దీనికి ఈ కార్యక్రమానికి చాలామంది బాలీవుడ్, ఆ తర్వాత మన టాలీవుడ్, ఇతర సినీ నటులు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత చిరంజీవి, వీళ్ళిద్దరు దంపతులు కలిసి అక్కడికి, అంటే వీళ్ళిద్దరు చిరంజీవి రేవంత్ రెడ్డి గారు దంపతులు అనుకున్నారు, కాదు, చిరంజీవి గారి దంపతులు రేవంత్ రెడ్డి గారి దంపతులు వచ్చి ఆ కార్యక్రమంలో కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి సందర్భంలో ఒక సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒకటి రేవంత్ రెడ్డి గారు పోయి అందాల పోటీలను తిలకిస్తూ ఉంటే ఆ వీడియో పెట్టి వాళ్ళు అంటే ఏదో చూడకూడదు చూసినట్టుగా, అసలు అటువంటి జాగల కాడికిన పోవద్దు అన్నట్టుగా ఒక వాతావరణంలో క్రియేట్ చేసి పంపించారు. సో ఇటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత ప్రాధాన్యత కల్పించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజాన్ని, లేకపోతే ఈ రాష్ట్రం ముచ్చట్ను బయటి ప్రపంచాలకు చెప్పడానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతే తప్పేదో అయినట్టుగా, అక్కడికి రేవంత్ రెడ్డి గారు పోయినా తప్పేం లేదు, కేటీఆర్ పోయినా తప్పేం లేదు, ఇంకోరు పోయినా తప్పేం లేదు. సో ఆ కార్యక్రమానికి పోయిన తర్వాత ఇక అదేదో తప్పైనట్టుగా సోషల్ మీడియాలో సహజంగానే బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాన్ని తను కొనసాగించింది. కేటీ రామారావు అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిడ్డతో ఎక్కడ తిరుగుడు ఇవాంకా ట్రంప్ తోటి ఒక్క కథనా ఒక్క లెక్కనా కానీ, సరే ఆ మాటలు ఎందుకు, అదంతా పోని. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఈవెంట్ ఈ రాష్ట్రానికి మంచి జరిగితే మంచి అనాలి, తప్పే ఉంది ఒకటి. ఇక రెండోది, కల్వకుంట్ల కవిత గారు జాగృతి దుకాణం కొలాయించారు. జాగృతి ఆఫీస్ కార్యాలయాన్ని నిన్న ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అయిన కేసీఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఏంది? జయశంకర్ సార్ కదా జాతిపిత. తెలంగాణ రాష్ట్రం కోసం ఇడ్లీ సాంబార్ 1952లో జరిగినటువంటి ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే, ఏది అప్పుడు హైదరాబాద్ స్టేట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇడ్లీ సాంబార్ ఉద్యమం కానీ, తొలి దశ తెలంగాణ ఉద్యమం కానీ, ఆయన బనారసు విశ్వవిద్యాలయం నుంచి ఇంకా 1-2 యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందిండు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిండు, వీసీగా పనిచేసిండు. ఏ ఒక్క రాజకీయ పదవి తీసుకోకుండా తన జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని ఇతర దేశాల్లో ఏర్పాటు చేసి తెలంగాణ ఆకాంక్షను దశ దిశలా చాటి ఆయన దాదాపు ఒక 50-60 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కేసీఆర్ ఎంటర్ అయి మొత్తం తెలంగాణ జాతిపిత ఈయననే. ఎట్లా జాతిపిత? కనీసం పెళ్లి కూడా జీవితాన్ని త్యాగం చేసిండు జయశంకర్ సార్కు కేసీఆర్ గారికి ఎక్కడన్నా పోలికలు ఉన్నాయా? ఆయన వీసీగా పనిచేసిండు, ఈయన ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అని చెప్పిండు, చదివిందేమో డిగ్రీ. ప్రపంచం లేడు ఉండదు అది ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అనేది. జయశంకర్ సారు జీవితాంతం పోరాటమే చేసిండు. నిజంగా ఈ బీసీ ప్రజలను అవమానించినట్టే కవిత గారు. మీరు కేసీఆర్ ను జాతిపిత అంటే మా బీసీ ప్రజలను, మా నాయకత్వాన్ని అవమానించినట్టే. తెలంగాణ రాష్ట్రానికి 200% జాతిపిత ఎవరన్నా ఉన్నారంటే అది మా జయశంకర్ సారు, 100%. ఈ జాతి రత్నం ఆయన. కాబట్టి మీరు కేసీఆర్ గారు జాతిపిత, ఆయనకు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఏం సంబంధం అండి? ఆయనకు నోటీసులు ఇస్తే ఆమె ఏమంటుందో ఒకసారి ఆ ఆడియో ఉందా? అది బంద్ చేయి, ఉంటుంది ఉన్నది కానీ నోటీసులు కొంచెం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చినట్ట అట్లెట్లయితుంది? ఇగో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ వేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? పుట్టింది 2 వ్యక్తుల స్ఫూర్తితో. ఒకటి
కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు 4వ తారీఖు నాడు ఒక వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరి వాళ్ళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపితనా? మీ నాయన జాతిపితనా? 1200 మంది బిడ్డలు మా వాళ్ళు బలిదానం అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఒక రక్తం సుక్క రాలిపడ్డాదమ్మా? తెలంగాణకు జాతిపిత మా జయశంకర్ సార్ జాతిపిత. జయశంకర్ సార్ ఈ తెలంగాణ జాతి రత్నాలైనటువంటి మా కొండా లక్ష్మణ్ బాపూజీ, మా మారోజు వీరన్న, మా బెల్లి లలితక్క, వీళ్ళు కదా తెలంగాణ ఐకాన్స్. వీళ్ళు ఐకాన్స్ తెలంగాణకి. తెలంగాణ రాష్ట్రానికి 100% జాతిపిత జయశంకర్ సారు. ఆయన జీవితం అంతా త్యాగం చేసినటువంటి వ్యక్తి. కేసీఆర్ కూడా పితనే. కేసీఆర్ కూడా పితనే. నీకు మీ అన్నకు. మీ నాయన నీకు పిత అంతే, మీ అన్నకు కూడా. మీ అన్నకు పిత. ఓకే, మాకేం పిత? ఈ తెలంగాణ జాతికి మీరెట్లా పితలు అవుతారు? కవిత గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఇది బీసీలను అవమానించే విధంగా, బీసీ నాయకులను, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బీసీల ఎవరైతే జీవితాంతం త్యాగం చేసిరో వాళ్ళని అవమానించే విధంగా కవిత గారి వ్యాఖ్యలున్నాయి. కవిత గారి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. బీసీ సమాజం అంతా, బీసీలారా, ఈ ఎక్కడో ఈయనను తీసుకొచ్చి జాతిపిత అనుడేంది? ఫామ్ హౌస్లో బండేట ఆయనను తీసుకొచ్చి మన జాతిపిత జయశంకర్ సార్. జయశంకర్ సార్ బొమ్మ పక్కబండి కేసీఆర్ బొమ్మ పెడితే ఎవరికి దండేసిపోతారో చూడు జనము. ముమ్మాటికి బీసీలను అవమానించే విధంగా కవిత గారి వ్యాఖ్యలు ఉన్నాయి. అది వాపస్ తీసుకొని జయశంకర్ సార్ మాత్రమే జాతిపిత అనేటువంటి మాట చెప్పు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన. ఓ దిక్కు జయశంకర్ సార్ బొమ్మ జాగృతి, ఇంకా జయశంకర్ సార్ మీ దొడ్ల మనిషా? మీ దొడ్ల మనిషా కట్టేసుకోవడానికి? మెల్లగా జయశంకర్ సారు, పూలే, ఈ బొమ్మలు తీసుకొని మెల్లగా దిగుతా ఉన్నారు. మీరెన్ని దిగినా, మీరెన్ని చేసినా, మీరు మా బీసీలకు చేసినటువంటి మోసం, మీరు మా బీసీ జాతిని అవమానించినటువంటి తీరు మా కళ్ళ ముంగట్టు ఉన్నది. ఇంకా గొర్రెలు బర్రెలు అని చెప్పి ఏ దాంట్లో అన్యాయం చేయలే. 1 కోటి ఎకరాల మాగాణమా? తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణం చేసినట్టు అదివరకు లేదా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కినప్పుడు 26 లక్షల పంపు సెట్లు ఉండే. కేసీఆర్ దిగినప్పుడు కూడా 26 లక్షల పంపు సెట్లే ఉన్నాయి. ఇంకా 4 పెరిగినాయి. ఇంకా 4 పెరిగినాయి తప్ప తగ్గలే. మిషన్ కాకతీయ పేరు చెప్పి అవినీతే చేస్తుంది. భగీరథలో అవినీతే, కాళేశ్వరంలో అవినీతే, గొర్రెల స్కీమ్లో అవినీతే, ఈ కిట్టులల్లో అవినీతే. ఎన్లా చేయలే మీరు? చేసి అవినీతి చేసి మీ మధ్యలో నడుస్తుంది ఆస్తుల పంచాయతీ, మీ మధ్యలో నడుస్తుంది వాటాల పంచాయతీ. ఈ వాటాల పంచాయతీలో తెలంగాణ సమాజం ఏదో కేసీఆర్కు రుణపడినట్టుగా, తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టు మాకేం సంబంధం అమ్మా? కుటుంబంలో మాకేం సంబంధం? మేము చేయమన్నాము అవినీతి? మేము కూలిపోయి ఈ కాళేశ్వరం అటెంకలో కూడా పోనీయకపోతారు కదా మమ్మల్ని. మాదేవపురం కానీ అడ్డుకుంటారు. మాకేం సంబంధం? తెలంగాణ జాతిపిత కేసీఆర్ పేరు చెప్పకండి. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన నడవడికంతా మోసం, దగా, కుట్ర, నయవంచన మీదనే ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత కాదు, కావలి కుక్కకు కూడా పనికిరాడు. ఆయన చెప్పిన మాటలలోనే చెప్పాలంటే ఉద్యమకారుడు అని ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు కేసీఆర్, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ నువ్వు ఆయన తీసుకొచ్చి జాతిపిత అంటే మా బీసీల ఆత్మగౌరవం ఏంటి దెబ్బతింటుంది? మా ఆత్మగౌరవం దెబ్బతిండానిక? మధుసూనాచారి గారు స్పందించాలి దీని మీద. జయశంకర్ సార్ను జాతిపిత అంటారా లేకపోతే కేసీఆర్ అంటారా? మీరు స్పందించాలి దీని మీద. ఓ విశ్వకర్మ బిడ్డ చెప్పాలి ఈ మాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ విశ్వకర్మలలో 5 కులాలు ఉన్నాయి, పంచకర్మలు ఉన్నాయి. ఆ ఒక్క కర్మలు ఉన్న అంతమంది అని ఉన్నారా? పోనీ మీ వాళ్ళు ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ పోరాటం చేసి ఆస్తులు తరగాలి కానీ ఎట్లా పెరిగినాయి? మీ నాయనవి మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? కాబట్టి కవిత గారు ఈ లేని పితను తీసుకొచ్చి, నిలువున గీత మీద నడవలేనటువంటి మనిషిని తీసుకొచ్చి తెలంగాణ కంటగట్టి తెలంగాణ జాతిపితాని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మరీ ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవాన్ని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకు.
మీకు మా సూచన. అడుగుదామా ప్రజల్ని జాతిపిత ఎవరో? ఉద్యమ నాయకుడు అంటే ఒప్పుకుంటాం. ఉద్యమ నాయకుడను ఒప్పుకుంటాం. మస్తుగా చేసిపోయే ఉద్యమాలు అందులో ఈయనొక ఆయన. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కవిత వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్రం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి ఎక్కడ? తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటాన్ని అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించినటువంటి మీరెక్కడ? కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న కవిత వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఖండిస్తున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ, సమర్థిస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది బీసీల ఆత్మగౌరవం. ఇది మీరెట్లా జాతిపిత అవుతారు? నిజంగా పోరాటం చేసి అయ్యా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఇక మీరు ఏలుకోరు నాయన నాకు కొట్లాడినా అని ఏ పదవి తీసుకోకుండా ఇంట్లో అంటే జాతిపిత అవుతుండే. కొంత నిజంగా కావాలి కుక్కలే అయితే కొంతవరకు సరే. మీ నాయన కావాలి కుక్క అని చెప్పే. దళితులు ఎట్టి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు బంద్ చేయాలి. ఈ ఇంటి పంచాయతీని తీసుకొచ్చి ఈ ఆస్తుల వాటాల పంపకాలు, అధికార బదిలీల పంపకాల గురించి జరుగుతున్న పోరాటం తెలంగాణకు నోటీసు. తెలంగాణకు నోటీసులు ఎట్లమ్మా? మీ ఆస్తులు ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఆస్తులైనా పోనీ చెప్పు మరి. అది మంచి వస్తేనేమో మా అయ్యనే అంటాడు, చెడు వస్తేనే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను తాకట్టు పెట్టి ఆ తలకాయలు ఉదబెట్టి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు తల్లి. ఆ 7 లక్షల కోట్లకు జమనాత్ ఉంది. తెలంగాణ ప్రజలు మీ ఇంటి వాళ్ళు ఉన్నారా జమనాతు? నాయన ఉన్నాడా? కడతారా? మరి కడతారా మీరు? ఒక మాట్లాడనిచ్చిర్రా కనీసం? బీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడన్నా ప్రజల్ని మాట్లాడిపించిరా? ఐఏఎస్ అధికారులను తెచ్చి కాళ్ళు మొక్కించుకున్నారు మీరు. నీ దగ్గర కూడా డై కొట్టించుకున్నారు. ఎంతో మంది ప్రజలు మీ నాయనను కలుస్తానికి వస్తే ప్రగతి భవన్ కాడ పోలీసులు వెళ్ళగొడితే పద్దగుట్ట పోలీస్ స్టేషన్ నిండిపోయేది. రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ జాతిపిత ఏంది? మీది జాతిపిత అని చెప్తున్నావు కానీ మీ నాయన పిచ్చోని చేసి పారేసారు మీరు. మీ నాయనని పిచ్చోని చేసారు మీ డ్రామాల మీద. కాబట్టి మా తెలంగాణకు జాతిపిత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జయశంకర్ సారు మాత్రమే. ఇంకొకడు ఎవడు లేడు. అంతే. ఆయనకు సరిపోలగలిసినటువంటి మనుషులు లేరు. జయశంకర్ సార్ 100% మా జాతిపిత, మా ఆత్మగౌరవం. ఆయన మా ఐకాన్. తెలంగాణ రాష్ట్రానికి ఐకానిక్ పర్సనాలిటీస్ అంటే జయశంకర్ సారు, ఈయన కొండా లక్ష్మణ్ బాపూజీ, మా మారోజు వీరన్న, మా బెల్లి లలితక్క, మా సాంబశివుడు, మా కొనపూర్ రాములు, మా పండుగ సాయన్న, మా పోలీస్ కిష్టయ్య, వీళ్ళు కదా ఐకానిక్ ఫిగర్స్. ఈయనెట్లయితాడు? ఈ శవాలను చూపెట్టి అధికారాన్ని ఎత్తుకపోయి అనుభవించి లక్షల కోట్ల రూపాయలు మా నెత్తిన పెట్టింది కదా. ఇన్ని స్కామ్లు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, నిరూపించలేదు? కాంగ్రెస్ కూడా కేసీఆర్తో కుమ్మక్కైంది. ఈసారి ఓట్ల కోసం వస్తే చూస్తామని చెప్పి అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకండి. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే కాంగ్రెస్ను చిత్తు కూడా కొట్టాలి. ఎవడు మోసం చేసినా, మరీ ముఖ్యంగా బీసీలారా, మనకు వాళ్ళ మీద కోపం ఎందుక? మన ఓట్లు మనం వేసుకునేదానికి కథమే అయిపోతుంది కదా. వాళ్ళ నౌకర్లే పోతాయి కదా. అవసరం లేదు. అందుకోసమే బీసీలారా, మనమందరం కూడా మరో రాజకీయ శక్తిగా తయారు కావాల్సిందే. ఈ రాష్ట్రం మనది, ఈ రాజ్యం మనది, ఈ భూమి మనది, ఈ సంపద మనది. రైట్గా కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న కవిత వ్యాఖ్యలను ఎలా చూస్తారంటే ఖండిస్తున్నామని 100% అని చెప్తా ఉన్నారు. 190% మంది ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇంకంత పెద్ద మాటలు ఎందుకులే విజయ్. ఎట్టి పరిస్థితిలో ఇంకొకసారి కేసీఆర్ను జాతిపిత అంటే మేము మరొకటి అంటాం.
ఆయన జాతి పితనా పాతాల పోసేట చెప్తాం కదా వెనకట్నే రైట్గా. ప్రేత అంటాం మరి ప్రేత అంటాం, అన్ని అంటాం. ఇక మీరు అట్లా అంటే మీరు మర్యాదగా మీ ఇంటి పంచాయతీ ఉందా, ఓ నలుగురు పెద్ద మనుషులను నువ్వు పిలుచుకో, మీ అన్న నలుగురు పెద్ద మనుషులను పిలుచుకుంటాడు, కూర్చొని పోయి మీ నాయన కూడా కూర్చొని ఆస్తులేంది, పంపకాలేంది, ఏం కావాలి, మాకు అధికారం ఏం కావాలి, రాజకీయం ఎవరికి కావాలి, ఆస్తులు ఎవరికి కావాలి, ఇట్లా తేల్చుకోరి. తెలంగాణ రాష్ట్రం పంచాయతీ లెక్క చేస్తారు ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి మీ ఇంటి పంచాయతీకి మాకేం సంబంధం అమ్మా? ప్రపంచ సుందరి సుచాత, థాయిలాండ్ సుందరికి కిరీటం. మొదటి రన్నరప్గా ఇథియోపియా బామ, 2, 3 రన్నరప్లుగా పోలాండ్, మార్టినిక్ సుందరిమన్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 దాకా వచ్చిందట. ఇక ఈమెనే. ఒకసారి వీడియో పెట్టు. మిస్ వరల్డ్ నేను పెడతాను, ఇటుంది. Well, Miss World 2025 is Thailand. థాయిలాండ్ మహిళ. Congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Piskova will put the sash on our new Miss World. కొత్త ప్రపంచ సుందరి. And in time-honored tradition, take her to the throne, ready for crown. మిస్ వరల్డ్ ఈమె. Thailand. ఆమెకు కిరీటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చిరంజీవి అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. The Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, sir. We are truly grateful for your presence here tonight. Thank you so much for gracing this momentous occasion. Thank you. And with that, it's time for... రైట్. ఇది నిన్న జరిగినటువంటి ఈవెంట్లో ఇవాల్టితోనే అయిపోయినాయి. ఇవాల్టితోనే అయిపోయినాయి. ఎంపిక ఎలా జరిగిందంటే మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాల భామలు పోటీ పడ్డారు. టాప్ 40 వేర్వేరు పోటీల అనంతరం వీరిని ఎంపిక చేశారు. 16 మంది పోటీల ద్వారా విజేతలుగా నిలిచి ఫాస్ట్ ట్రాక్ విధానంలో రాగా మిగిలిన 24 మందిని జడ్జీలు ఛాయిస్గా ఎంపిక చేశారు. మొత్తంగా ఒక్కో ఖండం తరఫున 10 మందిని ఎంపిక చేశారు. టాప్ 20 ఎట్లంటే తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం తరఫున 5గురిని మాత్రమే ఎంపిక చేశారు. ఇక టాప్ 8 విషయానికి వస్తే ఈ రౌండ్లో ఒక్కో ఖండం తరఫున 2ని ఎంపిక చేశారు. మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారని ఉమ్మడి ప్రశ్న అడిగారు. ఇక టాప్ 4లో అత్యుత్తమ సమాధానం చెప్పిన 4 ఆయా ఖండాల విజేతలుగా తుది రౌండ్లోకి అడుగు పెట్టారు. వీరిని జడ్జీలు ప్రశ్నలు అడిగారు. విజేత ఎట్లంటే అత్యుత్తమ సమాధానం చెప్పిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాత. అక్కడ అందానికి కాదు, అందానికి కాదు, వ్యక్తిత్వానికి ఆమె ఆలోచన విధానానికి చెప్పిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాత ప్రపంచ సుందరిగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్గా మిస్ ఇథియోపియా, 2వ రన్నరప్గా పోలాండ్, 3rd రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. దీనిపైన ప్రత్యేక కథనాలని వసుంధర పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక. ఇక మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ హాసెట్ డేరేజీ, 2వ రన్నరప్గా మిస్ పోలాండ్ మయా క్లైడా, 3వ రన్నరప్గా మార్టినిక్ బామ అరేలి జోచిమ్ నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా ఫిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్ స్టూడెంట్స్ మోడల్ 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో 3వ రన్నరప్గా నిలిచిన ఆమెకు త్రుటిలో కిరీటం చేజారింది. ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భామగా నిలిచారు. భారత్ తరఫున పోటీలో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 20కే ఆమె పరిమితమైంది.
హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. శనివారం నాటి ఫైనల్ పోటీలు అన్ని దేశాల సుందరిమణుల పరిచయం ర్యాంప్వాక్తో ప్రారంభమయ్యాయి. డిజైనర్ అర్చనా కొచ్చార్ డిజైన్ చేసిన తెలంగాణ భారతీయ సాంప్రదాయ పట్టు వస్త్రాలతో ముద్దుగుమ్మలు మరింత మెరుస్తూ సభికులను అభివాదం చేశారు. ఆ తర్వాత టాప్ 40లోకి అర్హత సాధించిన దేశాలను ఖండాల వారీగా వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానాలో ఒక్కో ఖండం నుంచి 10 మందికి చోటు కల్పించారు. తర్వాత టాప్ 20, తర్వాత టాప్ 8ని ఎంపిక చేశారు. తర్వాత టాప్ 4లోంచి విజేతను ప్రకటించారు. సో ఫైనల్ పోటీలను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి అంటూ ఒక ఫోటోను కూడా ఈనాడు దినపత్రిక ఈ అందాల పోటీలకు సంబంధించి ప్రధాన వార్తగా తీసుకుంటే, ఇక వంతెనల వెతలు తీరేదెన్నడో రహదారులపై ఏళ్లుగా కొనసాగుతున్న పనులు. ఈ రహదారులపైనేమో కానీ ఈ నారపల్లి ఉప్పల్ రోడ్డు ఆగమాగం జగన్నాథం ఎందుకు చేసిరో అర్థం కాదు. చేసిరు పిల్లరు ఏడాదికి ఇంచు చొప్పున పెరుగుతుంటది పిల్లరికి. అది అత్యంత వేగంగా ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా నిర్మాణం అవుతుంది. ఇది ఆ పిల్లర్ల మీద పోస్టర్లు అంటుకుంటేందుకు అడ్వర్టైజ్మెంట్లకు పనికి వస్తుంది. అది బర్త్డే పోస్టర్లు, అవి పెళ్లియో అవో ఇవో ఆహ్వానం గిదానికి పనికి వస్తుంది. ఆ పిల్లర్లు అవి మన బోర్డుల లెక్క అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ పని? రాష్ట్రంలో నైరుతి రుతుపవన నివేదిక రూపకల్పనకే R&B శాఖ పరిమితం. వర్షాలు మొదలు మరోసారి వాహనదారులకు ఇబ్బందులే. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి అంతటా ఒక మోస్తారు వాహనాలు పడుతున్నాయి. ఇప్పటికే వంతెనలు, రహదారుల పనులు పూర్తి చేయాల్సి ఉన్న రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల పరిస్థితి మాత్రం మారలేదు. ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖ. గుమ్మున నిద్రపోతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం లాభమా? రోడ్లు, భవనాలు మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు గివి. కొన్నేళ్లుగా భారీ వర్షాలకు వాగులు దాటుతూ కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు అనేకం జరిగాయి. ప్రమాద ఘటనలు జరిగిన ప్రతిసారి వంతెనలు, కల్వర్టులు నిర్మిస్తామని చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. ఏటా భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు దెబ్బతిన్నప్పుడు రోడ్లు, భవనాల శాఖ అధికారులు జిల్లాల వారీగా నివేదికలు తయారు చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చులు లెక్కగడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్యాచ్ వర్క్లతో నెట్టుకొస్తున్నారు. గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో ప్రధాన జిల్లా రహదారులు 1,601.02 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయని, మరమ్మతులకు 989.31 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. ఇతర జిల్లా రహదారులు 808 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలంటే 351.44 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. హై లెవెల్ వంతెనలు 193 ధ్వంసమయ్యాయని, వీటి కోసం 843 కోట్లు అవసరమని లెక్క కట్టారు. కనీసం ఈ R&B మీద ఒక రివ్యూ చేసినవా? ఏమైంది వానకాలం కథ అని. వనపర్తి జిల్లా మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన ఇది. 2023లో 9.25 కోట్లతో నిర్మించారు. ఇరువైపులా 700 మీటర్ల పొడవు అప్రోచ్ రహదారి వేయాల్సి ఉంది. ఇందుకు రూపాయలు 4.50 కోట్లు అవసరం. 2 ఏళ్లుగా అప్రోచ్ రహదారి వేయక అందుబాటులోకి రాలేదు. భారీ వర్షాలు పడితే ఊకచెట్టు వాగు నుంచి వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతాయి. 2022లో వర్షానికి ఈ వాగులో వరద ఉధృతి పెరగడంతో కాజ్వేపై వెళ్తున్న 4 వ్యక్తులు కొట్టుకుపోయి చనిపోయారు. ఇంకా ఎప్పుడు మేల్కుంటుందో ఈ శాఖ. ఇంకా ఈ శాఖ ఇంకా నిద్రమత్తు దిగుతలేదు ఇంక ఈ శాఖకు. పాక్పై పోరులో విమానాలు నష్టపోయాం, 6 కోల్పోవడం మాత్రం అవాస్తవం. వ్యూహాత్మక తప్పిదాన్ని తక్షణం సరిచేసుకున్నాం. బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూల్లో CDS చౌహాన్ వెల్లడించిండు. అంటే మన భారత విమానాలు కూడా ఏం కూలిపోలేదని చెప్పేసి అప్పుడు అన్నారు. 6 కూలిపోయినని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. 6 కూలిపోలేదు అంటుండే కానీ ఎన్ని కూలిపోయినా చెప్పలే. అంటే 5 కూలిపోయినట్లు లెక్క. పాకిస్తాన్పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని త్రిదళాధిపతి, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ త్రివిధ దళాధిపతి ఏమో ఆయన అవుతాడు, రాష్ట్రపతి జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత్కు చెందిన 6 విమానాలను కూల్చివేసినట్టు పాక్ చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధమని ఖండించారు. ఖచ్చితంగా ఎన్నింటిని కోల్పోవాల్సి వచ్చింది, ఎంత నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు. షాంగ్రిలా డైలాగ్లో పాల్గొనడం కోసం సింగపూర్లో ఉన్న ఆయన బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై CDS స్పందించడం ఇదే తొలిసారి. విమానాలను కోల్పోవడం కంటే అది ఎందుకు జరిగిందనే కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకొని తిరిగి దాడి చేయగలుగుతుంది. మంచి విషయం ఏమిటంటే మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే అర్థం చేసుకొని సరిదిద్దుకున్నాం. భారత విమానాలు కూలిపోయిన మాట వాస్తవం. ఈ మాట మనకి ప్రభుత్వం కానీ ఎవరు కానీ చెప్పలే ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ అంటే ఆయన బదనాలుగా విమానాలు కూలిపోయినట్టుగా దీని సంగతి ఏంటంటే ఆయన నువ్వు దేశద్రోహి అని చెప్తా ఉన్నాడు. ఈ దేశం అనగాళ్ళు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశ సంపద మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు
మరి చెప్పాలి ఎన్ని కూలిపోయినాయని. ఇంకో రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రఫేల్ యుద్ధ విమానం కూలిపోయిందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూలిపోయిందా, ఏం జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దేశద్రోహి అవుతాడా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి భారత సైనికుడు అంతే. సరే ఇప్పుడు మంత్రి, కానీ అప్పుడైతే యుద్ధ వీరుడే, పైలట్. ఆయనే అడుగుతా ఉండు, రఫేల్ యుద్ధ విమానం నిజంగా కూలిపోయిందా? ఇగో ఇదొక పంచాయతీ లేచింది. ఇది 2వ పేజీలో ఉంది. ఇది 2వ పేజీ, ఇంకో పేజీ ఎన్ని ఉంటాయో ఫస్ట్ పేజీలో. వీడికి 2వది వచ్చింది. రెండు రోజుల్లో వ్యూహాలను అమలు చేశామని చెప్పి చెప్తాను. రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు? ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానం రఫేల్ కూలిపోయినట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్లూంబర్గ్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినందున కేంద్రం దీనిపై స్పందించాలని అన్నారు. ఆయన శనివారం ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత వాయుసేన నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా తిరిగి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే మన యుద్ధ విమానం కూలిపోయిందన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పాకిస్తాన్కి చెందిన ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలి. యుద్ధ విమానాలు కూలిపోవడం గురించి బ్లూంబర్గ్ విలేకరి సిడిఎస్ అనిల్ చౌహాన్ అడిగినప్పుడు అవి ఎందుకు కూలిపోయాయి, ఏం తప్పులు జరిగాయి అన్నది ఇక్కడ చాలా ముఖ్యమన్నారు. ఇదే విషయాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్తే ఆయనకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులు తీవ్ర ప్రచారం చేశారు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం చాలా ముఖ్యం, దానికి దేశభక్తికి ముడిపెట్టొద్దు. జవాబుదారితనానికి దేశభక్తికి ఎట్టి పరిస్థితులు గొర్రెలు మాత్రమే ముడిపెడితే అవి వాస్తవాలు ఏందో ఈ దేశం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా నయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా మిమ్మల్ని దేశద్రోహాన్లే ఇంకా అంటారే, ఇంకా ఇయ్యాలో రేపో మెల్లగా. ఈ అత్యాధునిక సౌకర్యాలతో గోశాలల ఏర్పాటు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఛత్తీస్గఢ్ పర్యటనలో అప్పుడు కేసీఆర్ కేటీఆర్ కలిసి ఛత్తీస్గఢ్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్నప్పుడు నేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి రైతాంగాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్కు పోయినా. 10 బస్సులు తీసుకొని రైతాంగాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్కి పోయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారిని అక్కడ లైవ్లో కూర్చున్నబెట్టి అక్కడ తెలంగాణ రైతులకు కేసీఆర్ చేస్తుంది ఏంది, ఛత్తీస్గఢ్ రైతులకు భూపేష్ బఘేల్ చేస్తుంది ఏంది అనేది అక్కడ లైవ్లో ఆ రోజు తీసుకొని పోతే అక్కడ ఒక ఇప్పుడు మీ గోశాలది వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా. ఇక అప్పుడు ఇగో अभी तक 2018 से अभी तक 4.4% किसानों को माफी किया 100 से 100% किसानों को माफ. ఇది కేటీ రామారావు చెప్పింది తప్పని మీకు అర్థమైందా లేదా? ఆ రోజు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తెలంగాణ రైతాంగం ముందు కూర్చోబెట్టి వాస్తవాలు ఏందో చెప్పించిన. అయితే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మేము ఈ తెలంగాణ రైతాంగం అంతా కూడా వాళ్ళందరినీ వ్యవసాయ క్షేత్రాలు సందర్శించే ప్రయత్నం చేయించిన. అక్కడ ఉన్నటువంటి డీసీసీబీని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని మొత్తం ఏది ఇగో మొత్తం అన్ని వ్యవసాయ క్షేత్రాలకు సందర్శించినాం. ఇగో గొటాన్లు అంటారు వాటిని. ఏది ఛత్తీస్గఢ్లో ఇక్కడ మీరు ఏదైతే గోశాలలు అనుకుంటారో అక్కడ కూడా గొటాన్లని కట్టిరు. గొటాన్లు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నిటికీ ఆ గొటాన్ ఏర్పాటు చేసి ఆ గొటాన్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనిక ఎరువులు, పెండ, ఆ తర్వాత రసాయనిక ఎరువులు, ఆ తర్వాత ఇగో అప్పుడు బస్సులు తీసుకొని రైతాంగాన్ని తీసుకొని పోయినా చూడు, 10 బస్సులు తీసుకొని పోయినప్పుడు
10 బస్సులు తీసుకొని మీడియాను కూడా తీసుకొని పోయినా ఆ గొటాన్లను ఏర్పాటు చేసిరు. ఆ గొటాన్లలో ఎవరెవరైతే పశువులు ఉన్నాయో ఆ పశువులు అందులో పెరుగుతాయి. అందులో పెరిగితే అందులో ఉన్నటువంటి పేడ, ఆ పేడను కూడా ₹2 కిలో చొప్పున ప్రభుత్వమే కొన్నది. కొని గొటాలను అభివృద్ధి చేసి వీటిని మహిళా సంఘాలకు అప్పజెప్పడం ద్వారా అటు పెండ కానీ, ఇటు గొర్రెల పెంపకం కానీ, ఇటు పశు సంపద కానీ, పిడికలు కానీ, ఆ పిడికలతోటి బై ప్రోడక్ట్లు తయారు చేసి అగరబత్తీలు ఆ తర్వాత రకరకాలుగా తయారు చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. గొటాన్ల విధానం బయోగ్యాస్ కూడా తయారు చేసి తద్వారా వాళ్ళకు ఒక మంచి ఉపాధి అవకాశాన్ని కల్పించింది అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఒకసారి అధికారులను అక్కడికి పంపైనా సరే అక్కడ గొటాన్ల సిస్టమ్ ఎట్లుండే, ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఉందో తీసేసిరో తెలియదు. కాబట్టి ఆ గొటాన్లకు సంబంధించినటువంటి డాటాను ఎట్లా నిర్వహించిన ఏం కథ అని తెప్పించుకొని గోశాలలు, అవి చాలా అద్భుతమైన గోశాలలు ఉన్నాయి చూడండి. మళ్ళా మీరు గోశాలను అంటారు కాబట్టి వాటిని ఒకసారి స్టడీ చేయండి. నిజంగా కూడా ఇది గోశాలల అదేంటి కాన్సెప్ట్ మంచిది. ఎందుకంటే మొత్తం కూడా అసలు ఎక్కడ ఊర్లలో పోయినా కానీ అక్కడ ఆవులు కానీ బర్రెలు కానీ కనిపించకుండా పోతా ఉన్నాయి. అట్లయితే ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆవుల మంద వచ్చేది మంద ఇట్లా వస్తే సాయంత్రం పూట ఏగిల్వారంగా అటెంకల పోతే పిల్లలు తొక్కుతాయిరా అని చెప్పి ఉంటుండే. ఇప్పుడు కనిపిస్తలేవు. చాలా మంచి కాన్సెప్ట్ కానీ దాన్ని మంచిగా తీసుకుంటే. మిడ్ మానేరుపై విజిలెన్స్ 5 ఇంజనీర్ల విచారణ, మరికొందరికి నోటీసులు. మిడ్ మానేరు పైన ఇక భరాసా కృషితోనే తెలంగాణ అద్భుత ప్రగతి, ఐటీతో పాటు ఇతర రంగాల్లో అద్భుత పురోగతి అని కేటీఆర్. ఇంగ్లాండ్ వార్విక్ విశ్వవిద్యాలయంలో PDSL నాలెడ్జ్ కేంద్రం ప్రారంభించినటువంటి సందర్భంలో కేటీ రామారావు గారిది. క్యూ లైన్ వద్దు, ఆన్లైనే మొద్దు. దేశంలో 25% కుటుంబాల్లో ఈ కొనుగోలు స్టార్ట్ అయినాయట. దక్షిణాదిలో తెలంగాణ టాప్లో ఉంది. రైట్గా కేంద్ర సర్వేలో వెల్లడి. ఇది దక్షిణాది రాష్ట్రాలు ఆన్లైన్లోనే ఎక్కువ కొంటారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఆన్లైనే బుక్ చేయరా అంటారు. బుక్ ఇట్లా ఆఖరికి నా బిడ్డ కూడా డాడీ బిర్యానీ బుక్ చేయవా అంటుంది. నా బిడ్డ కూడా పోయింది, బుక్ చేద్దామని వచ్చింది. అంటే సరే బుక్ ఎందుకని ఇంట్లోనే చేసి ఇచ్చింది. కానీ ఆన్లైన్లో కొనుగోలు చేసిన కుటుంబాలు తెలంగాణ 35.1% మంది ఆన్లైన్లో కొంటా ఉన్నారు. పుదుచ్చేరిలో 33.5%, కర్ణాటకలో 31.9%, కేరళ 30.5%, తమిళనాడు 24.5%, ఆంధ్రప్రదేశ్ 23.4% మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తూ ఉన్నారట. ఇక బిగ్ సేలు, ఆన్లైన్ కార్నివాల్, ధమాకా సేల్ అంటూ పండుగ సీజన్లు ప్రముఖ దినాల్లో అనేక సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోళ్లను క్లిక్ చేసేలా ఊరిస్తుంటాయి. పట్టణాలు, నగరాల్లో అనేక దుకాణాలు కరివేపాకు నుంచి మటన్ వరకు, లోదుస్తుల నుంచి షేర్వానీల వరకు, స్క్రూ డ్రైవర్ నుంచి కంప్యూటర్ల వరకు ప్రతి వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే నిమిషాలు, గంటల్లో ఇంటి గుమ్మ ముందుకు చేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాల శాఖ ఈ ఏడాది జనవరి మార్చి మధ్యలో కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే టెలికాం 2025 పేరుతో ఆన్లైన్ కొనుగోళ్లపై నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడాయి. దేశవ్యాప్తంగా సరాసరిన 24.5% కుటుంబాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తుండగా తెలంగాణలో ఇది 35.1%, ఆంధ్రప్రదేశ్లో 23.4%గా ఉంది. అయితే ఈ ఆన్లైన్ కొనుగోలు ద్వారా పారదర్శకంగా పనులు చెల్లించబడతాయి. వాస్తవం అది. ఎందుకంటే ఆటోమేటిక్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. గట్టిగా మిస్ వరల్డ్ 2025 మిస్ వరల్డ్గా మిస్ థాయిలాండ్ హైదరాబాద్లో ముగిసిన పోటీలు అంటూ చార్మినార్ ఆమె తలకాయ మీద పెట్టిరు కిరీటం, చార్మినార్ కిరీటం. రైట్గా ఒకసారి వెలుగు దినపత్రిక ఒకటి ఆన్లైన్ అయితే మంచిగా అని చాలా మంది బాధపడుతున్నారు. అది ఎందుకు లేదు, అది కూడా ఉంటుంది. ఆదివారం వెలుగు దినపత్రిక చూస్తే ఒకసారి మిస్ వరల్డ్గా తాయ్ సుందరి ఓపల్ సుచాతాను వరించిన కిరీటం. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా హైదరాబాద్ హైటెక్స్లో అట్టహాసంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మెగాస్టార్ చిరంజీవి, తరలి వచ్చిన టాలీవుడ్, బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు. సోను సూద్కు హ్యుమానిటేరియన్ అవార్డు లభించిందట. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీని వరించిందంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి జయించిందట ఆమె. ఓపల్ సుచాత థాయిలాండ్కు చెందిన ప్రముఖ మోడల్. ఆమె 2003 సెప్టెంబర్ 20న జన్మించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. ఓపల్ పల్హార్ అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీలో దిగారు. రొమ్ము క్యాన్సర్పై బాధిత మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని మిస్ వరల్డ్ వేదికపై సుచాత ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు అండగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి కోసం నిధులు కూడా సేకరిస్తుందట ఆమె. గ్రేట్ అసలు.
అయ్యా బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది. మేము దరిదాపుల్లోకి రానియలే బండి సంజయ్. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేఖ పేరిట డ్రామాలు, కాంగ్రెస్ డైరెక్షన్లో చార్పత్తా సినిమా, హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్, కేసీఆర్ జోకర్ అట. కాంగ్రెస్ 6 గ్యారంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని ఫైర్. కవితను అరెస్టు చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ తాము దరిదాపుల్లోకి కూడా రానియలేదని తెలిపారు. ఇప్పుడు కవిత లేఖ పేరిట డ్రామాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ దర్శకత్వంలోనే ఇదంతా నడుస్తున్నదని ఆరోపించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దర్శకత్వంలో చార్పత్తా సినిమా నడిపిస్తున్నారు. ఇందులో హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్ అయితే ఇందులో కేసీఆర్ను జోకర్ ప్లేస్లో పెట్టిరు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. అన్నా ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే, ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ మట్టుకొట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పెహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కొంచెం ఉంది బలి తీసినాగానే బయటలో. కరోనా కేసులు 3,000. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి శనివారం నాటికి 3,395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. కరోనా ఇంట్లో పీనుగల మళ్ళా మోపైంది కరోనా. కానీ ఎవ్వరు భయపడకూరి. కుక్కకు రాదు, నక్కకు రాదు, దేనికి రాదు. కరోనా మనుషులకే. ఎందుకంటే మనుషులు మందులు కొంటారు కాబట్టి, అవి కొనేయి కదా. అంతే. కొత్తగా 27 లక్షల మందికి అటు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే రేషన్ కార్డులు పెరిగిందంటే పేదరికం పెరిగినట్టే కదా. అంతే కదా, పేదోళ్ళు ఉంటేనే కదా రేషన్ కార్డులు. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందంటే పేదోళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టే. మరి కోటీశ్వర్లు ఆడంగా ఈరోజు జనం. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన ప్రక్రియ ద్వారా 3 నెలల కాలంలోనే 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత సాధించారు. అంటే 27 లక్షల మంది కొత్తగా పేదల కుటుంబాలు వచ్చినాయి. కాదు, ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల ఇగో మీరు ఒకసారి చూడరు ప్రజలారా, ఇది ఎంత 3,10 లక్షల మంది అంటే రేషన్ కార్డులు అంటే 3,10 లక్షల కుటుంబాలు అన్నట్టు కదా. మరి కుటుంబాలు అయితే మరి ఎంతమంది ఉండాలి? పబ్లిక్ ఒకరికొక రేషన్ కార్డు అయితే తీసుకోరు కదా. రేషన్ కార్డుకు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలనేది ఒకసారి. సిటీలో ఎంత ఉండాలి, ఊర్లలో ఎంత ఉండాలి? ద ఇన్కమ్ లిమిట్ ఫర్ ఎలిజిబిలిటీ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వేరియస్ డిపెండింగ్ ఆన్ వెదర్ యూ ఆర్ ఇన్ ఏ రూరల్ ఆర్ అర్బన్ ఏరియా. ఇన్ తెలంగాణ ద ఇన్కమ్ లిమిట్ ఫర్ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఆర్ 1,50,000 ఆదాయం ఉండాలి. ఎంత? 1,50,000 ఆదాయం ఉండాలి గ్రామీణ ప్రాంతంలో. అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఇక ఇది తమాష ఎట్లుంటుందో చూడ్రి. రేషన్ కార్డు ఊర్లల్లో 1,50,000 లోపల ఉండాలి. 1,50,000 సంవత్సరానికి, ఏడాదికి ఆదాయం 1,50,000 ఆదాయం ఉండాలి. ఆ లోపల ఉండాలి. ఆ లోపే ఆదాయం 1,50,000 లోపే ఆదాయం ఉండాలి. సిటీలలో అయితే, పట్టణాలలో అయితే, పట్టణాల్లో 2 లక్షలు 2 లక్షలు ఆదాయం ఉండాలి. ఈ లోపు ఆదాయం ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా 25 లక్షల మంది వచ్చారు కదా, వీళ్ళ ఆదాయం అంతా ఇంతే ఉండాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి లెక్క, వీళ్ళు చెప్పే లెక్క ఇక చూడ్రి. ఎంత గమ్మత్తు ఉంటుందో చూడ్రి. ఇది ఇక నవ్వు వస్తుంది ఏమనుకన్నా చూస్తే. ఇంతే ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు అసెంబ్లీలలో పెడుతున్నటువంటి లెక్కను చూస్తేనేమో అసలు ఎవ్వరికి కూడా ఒక రేషన్ కార్డు రాదు.
ఇక చూడ్రి, సర్కారు పెట్టిన లెక్క ప్రకారమే చూసుకోరు. పేదలే లేరన్నట్టు చూపిస్తారు అలా. తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడరు తలసరి ఆదాయం ఎంత ఉందట ఒకరికి, 3 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందట 2023-24కే పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంటు ప్రైసెస్ ప్రకారము ఒక్కొక్కరి తల మీద 3.47 లక్షల రూపాయల ఆదాయం ఉందట. 3.47 లక్షల రూపాయల తలసరి పర్ క్యాపిటా ఇన్కమ్. ఇగో 3.47 అంటే ఒక ఇంట్లో 4 అనుకో, ప్రతి ఇంటికి 10 లక్షలు దాటినట్టేనా? అంతే. సరే గ్రామీణ ప్రాంతాల్లో లక్షనే ఉంది అనుకుందాం, ఒక ఇంట్లో 4 ఉంటే 4 లక్షలే. మరి ఎలిజిబిలిటీ ఎక్కడిదిగా? రేషన్ కార్డే రాదు. ఎంత ఇది తప్పే, అది తప్పే. ఈ రేషన్ కార్డుల సంఖ్య మేము ఇంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పుకోవడం, ఇంతమంది పేదలను తయారు చేసినామని చెప్పాయి ప్రభుత్వాలు. ఇంతమంది పేదలను మేము తయారు చేసినామని ప్రభుత్వాలు చెప్పాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలలోనే గిన్ని తప్పులు ఉంటాయి. ఎక్కడ అనుకూలంగా అక్కడ చెప్పుకుంటారు. ఆలస్యం అమృతం విషయం. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది, మహిళలకు 2500 నెలకు ఏమైంది? విషయం ఏంటంటే ఏపీలో ఇస్తున్నారు, ఏపీలో స్టార్ట్ చేసిరు, మన కాడ లేదు. 4000 రూపాయలు పింఛన్. కరెక్టే అడుగుతున్నావు సురేష్, నీ అడుగుడు తప్పేం కాదు. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తే, జాతిపిత ఎవరి జాతిపిత, ఎవరికి జాతిపిత? మా జాతిపిత జయశంకర్ సార్. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న కవిత వ్యాఖ్యలను ఎలా చూస్తారంటే ఖండిస్తున్నామని 185% అని చెప్తా ఉన్నారు. అమ్మా ఖండాలుగా ఖండిస్తున్నారు. ఇంకెక్కడిది జాతిపిత ఎందుకు అవుతుంది? మా రక్తం దాగిర్రు కదా మీ కుటుంబం అంతా. ఆ బక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ 1200 మంది చచ్చిపోతే రాలేదా? వీళ్ళని అవమానపరిచినట్టు నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధర్నా. అమ్మ ఒక పని చేయి, మీ విలమోళ్ళందరూ పోయి అక్కడ ధర్నా చేయిపోరి, మాకేం గర్జు పట్టిందని రావాలి, మేము బీసీలం అంతే. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. జాగృతి అంటే ఏంది? ఒక కన్ను, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బిడ్డ, అంతే. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత, అంతే. సీఎం రేవంత్ ఇప్పటికీ జై తెలంగాణ అని అనరు. యువ వికాసానికి రాజీవ్ పేరు ఎందుకని ప్రశ్న. తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించిందట. అయితే దూరం ఉండేనట్టు ఇదివరకు, దూరం ఉంటే పరిసరం. కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు అంటే మన రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందనేది దాని సంకేతం అన్నట్టు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్ర, పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మధుసూదనాచారి. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి. బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది, ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కామెంట్. అసలు కవిత గారు కేసీఆర్ను జాతిపిత అనడం పైన మధుసూదనాచారి గారు స్పందించాలి, 1000% స్పందించాలి. మా పార్టీని విలీనం చేయాలని బీజేపీలు బెదిరించారు, లేదంటే కవితపై కేసు పెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు, ఆమె నానా కష్టాలకు గురి చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి. ఆస్తుల పంపకాల్లో తేడాతోనే రోడ్డున పడ్డారు. కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని కవిత బయట తీశారు. ఆ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించిండు. రాజాసింగ్ ప్రశ్నకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. బండి సంజయ్ యువ మోర్చా లీడర్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఫైర్ అయ్యిండు మహేష్ కుమార్ గౌడ్. ట్రంప్ మళ్ళీ అదే మాట, ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ముప్పును తప్పించానని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. యుద్ధాన్ని ఎవరైనా బుల్లెట్లతోనే ఆపుతారు, కానీ తాను మాత్రం ట్రేడ్ పేరు చెప్పి 2 దేశాలను కంట్రోల్ చేశానని మీ తాను ఏం కొనమని నరేంద్ర మోడీని బెదిరించిందట. మరి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా దీని మీద మాట్లాడలే ఆయన. బాలకృష్ణ కంటే ఎక్కువ ఆయన, హీరో బాలకృష్ణ కంటే. ఫైనల్ బెర్త్ ఎవరిదో? ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇందులో నెగ్గిన జట్టు మంగళవారం ఆర్సీబీతో ఫైనల్లో పోటీ పడబోతా ఉందట. ఇవాళ ఉన్నట్టుంది. ఇక ఎన్ని ఫైటర్ జట్లు కోల్పోయామన్నది ముఖ్యం కాదు, ఎన్ని కోల్పోయామో చెప్పాలి కదా. వాళ్ళు 10-6 ఎలా కోల్పోయామన్నదే ముఖ్యం. సిడిఏ జనరల్ అనిల్ చౌహాన్, తప్పులు సరిదిద్దుకొని దాడులు చేశాం, 6 ఫైటర్ జట్లు నష్టపోయామన్నది పచ్చాబద్ధం. ఇండియా పాక్ అణుయుద్ధానికి చేరువ కాలేదు, ఆపరేషన్ సింధూర్తో పాక్కు రెడ్ లైన్లు గీశాం. సింగపూర్లో బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసినట. ఎన్ని ఫైటర్ జట్లు కోల్పోయామన్నది ముఖ్యం కాదట. అంటే ఎన్నైనా కోల్పోవచ్చు, అది ముఖ్యం కాదు, కానీ ఎలా కోల్పోయామన్నదే ముఖ్యమట. చూసుకో.
బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో జవాబిస్తాం. పాకిస్తాన్ను హెచ్చరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ టెర్రరిజంపై దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయమని వెల్లడట. భలే విజయం సార్. ఆ పీఓకి సాధిస్తే నిజంగా విజయం అంటుండే. ఇవి డైలాగులు, మీరు ఎన్నికల డైలాగులు పనికొస్తున్నాయి కానీ వాస్తవాలు మాత్రం వేరే ఉంటున్నాయి. ఇప్పుడు CDS పైన దేశద్రోహి ముద్ర వేస్తారా? ఈయన మీద వేస్తారట, వేస్తారు కూడా. ఇప్పుడు వాట్సాప్లలో ఏం పని బట్టిగానే అలా పెట్టి ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏం జవాబు చెప్తారు? మంత్రి ఉత్తమ్, మనం రఫేల్ జెట్ కోల్పోయామని రాహుల్ మొదటి నుంచి చెప్తున్నారు. CDS కామెంట్లు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయాలను ప్రచారం చేసుకున్న బీజేపీ నష్టాలను మాత్రం ఎందుకు దాస్తున్నదని ప్రశ్న. బరాబర్ ప్రశ్న ఇది. ఎస్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు. రా నాయన రా, తెలంగాణ ఇంటిలో లెక్కుంది నేను పిలుచుకున్నాడు. పోయినాడా వాడాడు హాస్పిటల్ చేసే దుర్మార్గం అంతా చేసిండు ఆడబడి. రైట్గా ఆంధ్రజ్యోతి చూద్దాం. లోకేష్కు పట్టం. మన యుద్ధ విమానాలు కూలటం నిజమే. 6ని కూల్చామన్న పాక్ ప్రకటన తప్పు. వ్యూహపరమైన తప్పిదం జరిగింది, వెంటనే సరిదిద్దాం. 2 రోజుల్లోనే అన్ని విమానాలు ఎగిరి పాక్ను దెబ్బకొట్టాయి. ఆ దేశానికి చైనా ఇచ్చిన గగనతల వ్యవస్థలు పనిచేయలేదు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి. ఫైటర్లు కూలాయని తొలిసారి అధికారికంగా అంగీకారం. అంతే. సరే, ఇది ఇట్లుంటే ఆర్కే కొత్త పలుకు చూద్దాం. టీడీపీలో ఇప్పుడు 3వ తరం ప్రవేశించింది. కడపలో నిర్వహించిన మహానాడు బాధ్యతను 3వ తరానికి చెందిన లోకేష్ చేపట్టారు. పార్టీ బాధ్యతలు మోయగల శక్తి యుక్తులు తనకు ఉన్నాయని నమ్మకం కలిగించగలిగారు. లోకేష్కు ఎదురైనన్ని అవమానాలు మరే ఇతర నాయకుడికి ఎదురవ్వలేదు. జగన్ అండ్ కో ఒక పథకం ప్రకారం లోకేష్ను ఇరికించే విధంగా ప్రచారం చేశారు. పప్పు అని అవమానించారు. ఆయన భాషను హేళన చేశారు. చివరికి ఆయన పుట్టుకపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడారు. మామూలుగా అయితే ఇన్ని అవమానాలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోతాం. అయితే లోకేష్ వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కదిలారు. తానేమిటో రుజువు చేసుకోవడానికి అహరాహం కృషి చేశారు. ఇక చంద్రబాబు పర్యవేక్షణలో లోకేష్ పార్టీ బాధ్యతలను చేపడితే ఇటు కార్యకర్తలు అటు ప్రజలకు కూడా భరోసా ఏర్పడే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీని లోకేష్ నడిపించడానికి నిజానికి ఇదే సరైన తరుణం. ఇప్పుడు పార్టీ బలంగా ఉంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై ప్రజల్లో కోపం ఇంకా పోలేదు. నాయకత్వ మార్పిడికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది? ఇక ఇది ఇట్లుంటే తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీ నాయకత్వాన్ని కుమారుడు కేటీఆర్కు బదలాయించాలని అనుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియమించారు. కార్యకర్తలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడంలో కేటీఆర్ విఫలమయ్యారు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కనుక కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన సోదరి కవిత వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేయనని ఆమె ప్రకటించారు. కాలు చేయి సరిగా ఉన్నప్పుడే అన్ని చక్కదిద్దుకోవాలని అంటారు. చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ మానసికంగా శారీరకంగా ఆయన దృఢంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో శశభిషలకు స్వస్తి చెప్పి లోకేష్కు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబులో మొహమాటం ఎక్కువ. లోకేష్ అలా కాదని కరాఖండిగా వ్యవహరిస్తారని అంటున్నారు. తండ్రిని మించిన తనయుడని రుజువు చేసుకోవాలన్న ఈ పట్టాభిషేకం కార్యక్రమం ఉన్నది. పట్టాభిషేకానికి స్క్రిప్ట్ రాసినట్టున్నది. ప్రపంచ సుందరి తాయ్సిరి సుచేత షుంగ్సిరిని వరించిన కిరీటం దయాగుణమే అత్యుత్తమం అన్న జవాబుతో విజయం. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన చికిత్సతో విముక్తి. అప్పటి నుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు. థాయిలాండ్కు తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం. రన్నరప్లుగా ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరిమణులుగా టాప్ 20లో నందిని గుప్తా. మోడల్ కాకుంటే రాజకీయాల్లోకి. రొమ్ము క్యాన్సర్ రావడంతో భయపడ్డా ఆ భయమే ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 సుచాత మాట్లాడింది. ఫైనల్ అదూర్స్ ఘనంగా ప్రపంచ సుందరి ముగింపు వేడుకలు. సీఎం రేవంత్, మంత్రులు చిరంజీవి హాజరు. రైజింగ్ తెలంగాణ సత్తా చాటం. మిస్ వరల్డ్ విజేత రన్నరప్ పోటీదారులకు సీఎం రేవంత్ అభినందనలు తెలియజేసిండు. ఇక ఇది ఇట్లుంటే కేసీఆర్కు నోటీసులు అంటే తెలంగాణకి ఇచ్చినట్టే. మాకేం సంబంధం లేదా? కేసీఆర్ను గొర్ర గుంజుకపోయి లోపల వారేసుకోరు. మాకేం సంబంధం లేదు. ఆయనపై ఈగ వాలినా ఊరుకోం. ఆయన మీద ఈగ వాలని, గద్దలు వాలని, రాబందులు వాలినా మాకు సంబంధం లేదు తెలంగాణకు. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా. కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు. తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు ఏర్పాటు చేస్తాం. బీసీ బిల్లుపై కేంద్రం తాత్సారం. బీజేపీకి సెగ తగిలేలా ఉద్యమిస్తాం. కవిత. జాగృతి నూతన కార్యాలయం ప్రారంభమైందట. అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ దీని బీజేపీతో పొత్తు ఉంటుందని ఏమార్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లోకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఇదే చెప్పి ఆపారు. రేవంత్ వ్యాఖ్యలు దేశద్రోహమే అని బండి. కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్కు సంబంధాలు. ఆ కారణంగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థుల ఎంపిక అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు.
ఈ అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఒక్కొక్కటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు, ప్రణాళిక రూపకల్పనకు ప్రత్యేక కమిటీ, ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశాలన్నీ పరిశీలించాలని సీఎం రేవంత్. తన కుమారుడు అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ను ఆహ్వానిస్తున్న సినీ నటుడు నాగార్జున అమల. వస్తాడు పోయి ఎట్లయినా చిన్న కొడుకు పెళ్లి. ఇదేందో ఉంది. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోమని కవిత. ధూమ్ధామ్ విఫలం, చుట్టూ దయ్యాలున్నాయి, అంతర్గత కుట్రలు, పార్టీలో లీకు వీరులు కొందరే మీరు కలుస్తున్నారు అన్న. అసలు ఆయన మీద వాలిన ఈగనే మీ లేఖన జరుగుతుంది. అది మళ్ళీ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ అవుతలేదు. మళ్ళీ ఎందుకు ఆమెది దుకాణం ఓపెన్ అయినందుక మరి ఆమెది ఓపెన్ అయ్యి ఎందుకో క్లోజ్ అయింది. ఈగ వారనివ్వం, కేసీఆర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కేసీఆర్ జయశంకరే మాకు స్ఫూర్తి. రేవంత్ పాలన కేసీఆర్ పాలనకు ఎంతో తేడా ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అనాలి. జై తెలంగాణకు మీరేమో పట్టెదారులా? నాకు అర్థం కాదు. మీ కుటుంబం ఏమైనా పట్టెదారులా? అసెంబ్లీలో మీరు ఎందుకు పెట్టలేదు? ఆయన అన్నప్పుడు మీరు ఇక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. ఏడా? అమెరికా ఉన్నారు నువ్వు మీ అన్న. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అనాలి, అమరవీరులకు నివాళులు అర్పించాలి. రాజీవ్ యువ వికాసం పేరు సరికాదు, దాన్ని తెలంగాణ యువ వికాసంగా మార్చాలి. కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణ నోటీసులు ఇచ్చినట్టే. కాంగ్రెస్ కమిషన్ అక్రమ నోటీసులను ఎండగడతాం. జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేస్తాం. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్లో జాగృతి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట. అమ్మా ఈ డ్రామాలు బంద్ చేసి మీ నాయన, మీ అన్న, నువ్వు, మీ బావ అందరు కూర్చొని మీ పంచాయతీ దించుకోరు ఫస్ట్. ఇది లోక కళ్యాణం పంచాయతీ ఏం కాదు. ఇది అంతా ఫ్యామిలీ డ్రామా. కవిత వ్యవహారం అంతా ఉత్తదే. రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ నాటకం నడుస్తోంది. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తుంది కాంగ్రెసే. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు మా పార్టీతో కలుస్తామన్నది నిజమే. కేంద్ర మంత్రి బండి సంజయ్. గోశాలల ఏర్పాటుపై దృష్టి పెట్టండి, వాటి నిర్మాణం కోసం కమిటీ వేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో గో సంరక్షణ నిర్వహణపై అధికారులతో సీఎం మాట్లాడాడు. దేశ భద్రతకు నారీ శక్తి కవచం. మహిళా సామర్థ్యాన్ని ప్రపంచమంతా చూస్తోంది. మహిళల కోసం సైన్యం ద్వారాలు తెరిచింది. ఆపరేషన్ సింధూరు పరాక్రమానికి చిహ్నం. ఉగ్రవాదులు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలంటూ ఒక వార్త. దేశ భద్రతకు నారీ శక్తి అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు చూస్తుగా నారీ శక్తి కథ. హైవే రోడ్డు మీద అత్యాచారం చేస్తా ఉన్నాడు ఆయన. మీరు చెప్తారు ఇక. ప్రపంచ సుందరి మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ. రన్నరప్గా ఇథియోపియా భామ. 3వ స్థానంలో మిస్ పోలాండ్. 4వ స్థానంలో మిస్ మార్టినిక్. అట్టహాసంగా మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే. హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆమె విజేత. ఇక రంగంలోకి గణపతి మల్లోజుల. నంబాల మృతి తర్వాత యాక్టివ్. పార్టీ సమన్వయంపై గణపతి దృష్టి. వేణుగోపాల్తో కలిసి క్యాడర్కు దిశానిర్దేశం. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమన్వయానికి ఆధునిక టెక్నాలజీ వినియోగించిన మల్లోజుల. పార్టీ తరఫున చేపట్టనున్న కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు. జూన్ 10న భారత్ బంద్కు పిలుపు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు బసవరాజ్ స్మారక సభలు. క్యాడర్లో నైతిక బలం నింపేందుకు గణపతి మల్లోజుల ప్రయత్నాలు. లొంగుబాట్లను తగ్గించడమే మెయిన్ టార్గెట్ అట. ఇక మళ్ళా మావోయిస్టు పార్టీలో కీలక సభ్యులు యాక్టివేట్ అయ్యారట. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా మడ్గుండేకోట్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు గణపతి మల్లోజుల వేణుగోపాల్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. బలగాల ముప్పేట దాడి, మావోల తీవ్ర ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఆ పార్టీని మళ్ళీ తెర మీదకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇక్కడ గణపతి, అక్కడ జగిత్యాల జిల్లా సారంగపూర్ దగ్గర ఊరు. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. భారత్ పాక్ ఘర్షణకు దిగితే ఆసక్తి తగ్గుతుంది. వచ్చే వారం వాణిజ్యంపై పాక్తోనూ చర్చలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట. అంగన్వాడీ టీచర్ల హెల్పర్లకు శుభవార్త. పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచిరట. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపునకు నిర్ణయం. 60 ఏళ్ల తర్వాత వీఆర్ఎస్ తీసుకున్న వర్తింపంట. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందట అంగన్వాడీ. మళ్ళీ కరోనా పంజా. దేశంలో 3000 దాటిన కేసులు. ఇక కేరళలో అత్యధికంగా నమోదైన 29కి చేరిన మృతుల సంఖ్య. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక దేశ ఐక్యత ఘనత రాజ్యాంగానిదే. దేశంపై దాడి జరిగినప్పుడల్లా రాజ్యాంగం విజయం. పొరుగు దేశాల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగం వల్లే దేశంలో అభివృద్ధి. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. గిరిజనులను ఆదుకుంది మేమే. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కృషి చేశాం. గిరిజన తండాలను గుర్తించిన నేత. మీరు తాండాల పొంటి పోతే ఇందిరమ్మ అంటే గుర్తుపడతారు. ఇందిరమ్మ అంటే గుర్తుపడతారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెసే. బీఆర్ఎస్లో కుటుంబ పంచాయతీ నడుస్తుంది. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెసే పవర్లోకి వస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు అనుకుంటారు కానీ వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు. వచ్చేది బీసీ ప్రభుత్వం. కష్టమే.
ఏ ఊరు రచ్చబండల కాడ చూసినా బీసీల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నలుగురు గుమిగూడిన కాడ వేప చెట్ల కింద కూర్చున్న ముసలోళ్ళు కూడా అగ్రకులాల కుట్రలు తెలుసుకొని నోరెళ్ల పెడుతున్నారు. ఇన్నాళ్ళు రాజకీయాలంటే ముఖం చాటేసిన యువకులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరుకు సై అంటున్నారు. మన ఓట్లు మనమే వేసుకుంటే గెలుపు మనదే అన్న ధీమాతో సబ్బండ కులాలు ఒకటైతున్నారు. ఇప్పటి వరకు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలను శాసిస్తున్న అగ్రవర్ణ నాయకులు ఆధిపత్యాన్ని తిప్పుకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఊరుకు 4 ఇండ్లు లేని పెద్ద కులాల పెత్తనం ఏందని ప్రశ్నిస్తున్నారు. చెమటోడ్చి పని చేయని దొరవనికి 100 ఎకరాల భూమి ఎట్లొచ్చిందని వాపోతున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బీసీ నినాదమే బలంగా వినిపిస్తుంది. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే వచ్చేది బీసీల రాజ్యమే అన్న నమ్మకం బలపడుతుందంటూ ఎక్కడ చూసినా బీసీ వాదం జోరుగా నడుస్తూ ఉంది. ఇంకా పీక్ స్టేజ్కి తీసుకుపోతాం, దాన్ని తీసుకుపోవాల్సిందే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి కమ్మునో తను వెలుగై రాకుంటే అని చెప్పి సోమన్న రాసినటువంటి చూడొచ్చు. ఇక్కడ అమాయక రోగుల రక్తం తాగుతున్న కార్పొరేట్ ఆసుపత్రులు మఠంపల్లిలో మస్టర్ మాయాజాలం అట. ఈ ఎక్సైజ్ పోలీసుల వైన్స్ యాజమాన్యం సిబ్బంది ఈ ఎక్సైజ్ పోలీసులు అంటే గుర్తుకొచ్చింది. ఎక్సైజ్ సిఐ ఉన్నాడు ఇక్కడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఆయన ఏపీ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే ఏపీ అసలు యాక్చువల్గా ఆయన క్యాడర్. వాళ్ళ భార్య ఇక్కడ ఉందని, వాళ్ళ గవర్నమెంట్ కాదు, ఆయన ఏంది ప్రైవేట్ ఉద్యోగి. ఎస్ స్పౌజ్ కేసు కింద. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే తీసుకోవడం ఓకే, కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆమెనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పేసి రాసేసి సోమేష్ కుమార్ సంతకం పెట్టి జియో తీసుకొచ్చేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. ఆయన ఆగమాన్ చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణ ఉన్న ఎస్ఐలని. ఇక్కడ సమ్మర్ స్పెషల్ వేసవిలో వర్షాలు. ఈ వేసవి కూల్గా గడిచిపోయింది. సీజన్లో కురవాల్సిన సాధారణ వర్షాల కంటే 203% అధికంగా వానలు పడ్డాయట. ఇవాళ ఐపీఎల్ క్వాలిఫైర్ 2 అహ్మదాబాద్లో జరిగే పోరులో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కి చేరుకుంటుంది. మహిళలు కన్నెర్ర చేస్తే ఎట్లుంటుందో చూపిస్తాను నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్, సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా బలంగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. జూన్ 10న దేశవ్యాప్త బంద్. నంబాలతో పాటు మరో 26 మంది మావోయిస్టులను హతమార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 10న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇక ఉక్కు అల్యూమినియంపై 50%. ట్రంప్ మరో బాంబు పేల్చిందట. పరిచయం సరిపోయింది. మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ థాయ్ భామను వరించిన అందాల కిరీటం. ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా. థాయిలాండ్కు తొలిసారి కిరీటం. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, నగలు, డిజైనర్ దుస్తులు. టాప్ 8లోకి చేరుకోలేకపోయిన మిస్ ఇండియా నందిని గుప్తా. ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియా సుందరి, రెండో రన్నరప్గా పోలాండ్ భామ, మూడో రన్నరప్గా మార్టినిక్ సుందరి. కొన్ని జట్లను కోల్పోయాం, 6 అబద్ధం, ఎన్నో చెప్పాం. సిడిఎస్ జనరల్ చౌహాన్ వెల్లడి. సింధూర్ తొలి దశ నష్టాలవి మే 7 నాటి దాడుల్లో జరిగాయి. నష్టం కంటే కారణాలు ఏమిటన్నదే కీలకం. 2 రోజుల్లోపే కనిపెట్టి సరిదిద్దుకున్నాం. తర్వాత పాక్ వెనువిర్చామన్న సిడిఎస్. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. మోదీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కాంగ్రెస్. సింధూర్పై పార్లమెంట్లో చర్చకు డిమాండ్. యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణ అని చెప్పి ఖర్గే. ఇక సిడిఎస్ పైన దేశద్రోహి ముద్ర వేస్తారా? పాక్తో యుద్ధంలో విమానాలు కూలాయని సిడిఎస్ చెప్పారు. సిడిఎస్ కామెంట్స్పై కేంద్రం వివరణ ఇవ్వాలని చెప్పి మంత్రి ఉత్తమ్. ఇక ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ మా నినాదం అంట. ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అట. ఇక కేసీఆర్కి నోటీసులు ఎందుకు ఇచ్చారంటే ఆయన వట్టిగానే ఇంట్లో కూర్చుంటే, ఆయన ఏ పాపం తెలియక అట్లా కూర్చుంటే ఇంకా ఓ నోటీస్ ఖాళీగా ఉందని రాసి ఇచ్చి వచ్చారు. అమాయకుడని కీ చైన్ స్కాన్ చేస్తే ఆర్టీసీ సమాచారం వస్తాడు. అగో ఇది ఎక్కడ కీ చైన్ స్కాన్ చేయగానే ఆర్టీసీ ప్రయాణం దానికి అది పెట్టిరు అంత వస్తుందట లెక్కలు. ఇక కరోనా కలకలం. 3,395కు పెరిగిన కేసులు. కేరళలోనే 1,336 కేసులు నమోదైనాయంట. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ. 24 గంటల్లో 9 మంది చచ్చిపోయారట. రైట్. హరిహర వీరమల్లుని ఆపడం కోసమే బంద్ అనడం దుర్మార్గం. పర్సంటేజీ అంశాన్ని పక్కదారి పట్టించి హరిహర వీరమల్లుని ఫోకస్ చేయడం దారుణం. ఆ సినిమాతో లింకు పెట్టడం సరికాదు. పర్సంటేజీ విధానంతో ఇండస్ట్రీకి మేలు. సింగిల్ థియేటర్లు, చిన్న నిర్మాతలను బ్రతికించాలని చెప్పి 90% థియేటర్లు 4 చేతుల్నే ఉన్నాయి. మా బీసీ వాళ్ళు సినిమా తీస్తే థియేటర్లు ఇయరా. ఎస్. గోశాలల విస్తీర్ణం 50 ఎకరాలకు తగ్గొద్దని చెప్పి నిన్న దాని మీద రివ్యూ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి. అమ్మ బాధ, చిన్నారి మానసిక వ్యధ, తల్లులకు గృహహింసతో పిల్లలపై ప్రభావం చూపిస్తూ ఉందట. ఇక ఆయిల్ ఫామ్ సాగుకు దిగుమతి సుంకం దెబ్బతాకిందట. క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్పై సుంకాన్ని 20 నుంచి 10% తగ్గించిన కేంద్రం. నేర దర్యాప్తుపై ఇంత నిర్లక్ష్యమా? లోపభూయిష్ట విచారణతో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు ప్రమాదం. పోలీసుల తీర్పై హైకోర్టు మండిపాటు. అత్యాచారం కేసులో కర్నల్ రిషి శర్మ జీవిత ఖైదు రద్దు, నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చిందట. కాళేశ్వరంపై ఇక ఎదురుదాడి. ప్రాజెక్టు పూర్వపరాలను వివరించనున్న హరీష్ రావట. 2న కాళేశ్వరంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4న ప్రవాస తెలంగాణ వాసులతో కేటీఆర్ జూమ్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారట. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయరు, నేను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను మీ దాని మీద.
ఇక సర్వే నెంబర్లు మార్చుకోవచ్చు. రికార్డులో ఒక సర్వే నెంబర్, కబ్జాలో ఉన్నది భూమిది మరొకటి. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ఈ సమస్య. రైతులకు ఇష్టమైతే సర్వే నెంబర్లు మార్చాలని సర్కార్ నిర్ణయం. సరికొత్త పద్ధతి శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వే నెంబర్ మాత్రమే మారుస్తాం, భూ విస్తరణ మార్చబోదు. మంత్రి భూ విస్తరణ కూడా మార్చురి. సమ్మర్ క్యాంపులోనూ అట, ఆటలకు బదులు సాంకేతికతకు మొగ్గు. ఇక మన ప్రధాని వాజ్పేయి బీహార్ సీఎం నితీష్ కుమార్ అట. అలాగే సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అని అనకండి సార్, మీరే సీఎం అని చెప్తాను. ఏదో సర్వే నెంబర్లు కొన్ని ఊర్లలో అట్లున్నాయి. చాలా ఇక్కడ అక్కడ భూమి ఇక్కడ ఉంటుంది, కొన్ని ఊర్లలో లేదు, చాలా ఊర్లలో ఉన్నాయి అవన్నీ.